మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఆధారాలు సేకరించారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు. జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో ఆధారాలు సేకరించారు. పెట్రోల్ బాంబు దాడికి సంబంధించిన శాంపిల్స్ ను పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. జోగి నివాసంపై దాడి కేసులో 43 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి అందిస్తారు. సురేంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఫోరెన్సిక్ బృందం అంతా కూడా ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది, అలాగే నిందితులను కూడా చేర్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పెట్రోల్ బాంబులతో దాడి చేసిన పరిస్థితి కనిపించింది. దీని మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించడానికి కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ ఇంటికి వచ్చారు. ఎక్కడైతే పెట్రోల్ బాంబు పడిందో ఆ ప్రాంతంలో పూర్తిగా ఫోరెన్సిక్ సిబ్బంది క్యూస్ టీము ఆధారాన్ని సేకరించిన పరిస్థితి అయితే కనిపించింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆధారాలు సేకరించారు. దాంతోపాటు రాళ్ళు, కర్రలు ఏవైతే ఇంటి మీద వేరేశారో అవన్నీ కూడా సేకరించిన పరిస్థితి అయితే కనిపించింది. మనం చూస్తే జోగి రమేష్ ఇంటి దగ్గర పూర్తిగా అద్దాలన్నీ కూడా పగిలిన పరిస్థితి. దాంతోపాటు ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు అలాగే ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తూ ఉన్నారు. ఆధారాలకు సంబంధించి పోలీసుల మీద ప్రెజర్ వచ్చింది. దాంతోపాటు 43 మంది మీద జోగి రమేష్కి ఎవరైతే ఇంటి మీద దాడి చేశారో దాని మీద కేసు నమోదు చేయడం పాటు 43 మంది మీద కేసు పెట్టారు. దాంట్లో 11 మంది టీడీపీ కార్యకర్తలని పోలీస్ స్టేషన్కి పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందని చెప్పాలి. దాంతోపాటు జోగి రమేష్ ఇంటికి సంబంధించి చుట్టుపక్కల ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలని కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు జోగి రమేష్ ఫ్యామిలీని కూడా విచారిస్తారు. తర్వాత వాళ్ళ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకుంటామని చెప్పి పోలీసులు కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో అంటే నిన్న ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జోగి రమేష్ ఇంటి మీద పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలంతా వచ్చారు. ఒక విధ్వంస కాండని ఇక్కడ సృష్టించారు. దానిలో జోగి రమేష్ సంబంధించిన ఇల్లు ఏదైతే ఉందో అది పాక్షికంగా పాడైన పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున ఇక్కడ పెట్రోల్ వేసిన నేపథ్యంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డోర్ కూడా పూర్తిగా కాలిన పరిస్థితి. అక్కడ ఉన్న ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరించారు. దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.